సస్పెన్షన్లో పెట్టండి. మెంబర్ ఆయన తీసేసాము పోస్టులో ఉంది. సీఎం దాంట్లో వాడే అరెస్ట్ అయితే తిరిగి వచ్చేంతవరకు అదే పోస్టులో ఉన్నాడు ఢిల్లీ సీఎం. రెడ్డి భరద్వాజ కూడా సీనియర్ నిర్మాతగా ఉన్నాడు కదా. దామోదర్ ప్రసాద్, అడ్వకేట్ కావ్య, ఝాన్సీ, ప్రగతి. సార్ ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు సార్? అవసరం ఏంటి? ఆ ప్రెస్ మీట్ వల్ల ఎవరికేం చెప్దాం అనుకున్నారు? మేము చాలా నిజాయితీగా డిస్కస్ చేస్తున్నాం, ఎంక్వైరీ చేస్తున్నాం అని ఎవరికి చెప్పాలండి? పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పాలి, లేకపోతే ఆ 2 ఫ్యామిలీలకి చెప్పాలి, లేకపోతే ఆ కన్సర్న్ అసోసియేషన్కి చెప్పాలి. ప్రపంచానికి అవసరం లేదు కదా, దాంట్లో డిబేట్లు చేయాల్సిన అవసరం లేదు కదా. కానీ వాళ్ళు చేసిన డిబేట్ వల్ల ఏదైనా బెనిఫిట్ ఉందా? వీళ్ళే మీటింగ్ పెట్టారట, వీళ్ళ మాట అనకుండా ఆ అమ్మాయి అంటే మీరేదో ఆ అమ్మాయికి న్యాయం చేయలేకపోతేనే కదా ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళడము, మహిళా కమిషన్ కూడా వెళ్ళడం జరిగాయి. అంటే మీరు న్యాయం చేయలేకపోయారనే కదా వెళ్ళింది, అంతే కదా అనుకోవాలి. ఇమీడియట్గా క్లోజ్ చేయాలి మీరు ఫైలు. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళావు కాబట్టి ప్రెస్ మీట్లో ఏం చెప్పి ఉండాలి? ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది కాబట్టి మేము ఫైల్ క్లోజ్ చేసామని చెప్పాలి. మా ఛాంబర్ రూల్స్లోనే సిస్టంలోనే ఉంది. వన్స్ కోర్ట్ ఆఫ్ లాకి ఎవరన్నా వెళ్తే, ఇద్దరి మధ్యన డిస్ప్యూట్ ఉండి ఒక పర్సన్ కోర్ట్ ఆఫ్ లాకి వెళ్తే ఇంకా ఆ కేసుని ఛాంబర్లోంచి క్లోజ్ చేసేస్తాం. వాళ్ళే ఒక మెసేజ్ పాస్ చేసుకున్నారు, ఈ వ్యవహారం గురించి ఎవ్వరు మాట్లాడకూడదు, ఎక్కడ కూడా విషయాలను మీడియా ముందు ప్రస్తావించకూడదు. వాళ్ళే కదా ప్రస్తావించారు కూర్చొని. కాదు సార్, ప్రస్తావించకూడదు అన్నారు, బాగానే ఉంది. వాళ్ళే కదా ప్రస్తావించారు. ఆ ప్రస్తావించారు కాబట్టి నేను ప్రశ్నించానండి, లేకపోతే నేను అంతకుముందు అసలు ఆ ప్రెస్ మీట్ వచ్చిన తర్వాత చూసి బాధేసి. ఈ వ్యవహారాలన్నిటికీ పులి స్టాప్ పట్టాలంటే కనుక, అలాగే సినీ పరిశ్రమ మళ్ళీ అంటే ఆల్రెడీ నడుస్తూ ఉంది, బెటర్ వేలో వెళ్ళాలంటే మీరేం చెప్పదలుచుకున్నారు? ఏం లేదు సార్, సెల్ఫ్ రెగ్యులేషన్స్ కావాలి. రెండోది, కనీసం ఎవరన్నా సీనియర్స్ను లేకపోతే ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద ఒక చర్చ జరిగిన తర్వాత బయటకు వెళ్ళాలి సార్. ఇమ్మీడియట్గా ఏదో అయిపోయి అడావుడిగా సార్ ఆ ప్రెస్ మీట్ పెట్టినందువల్ల ఉపయోగం ఏంటని నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఏం చెప్దాం అంటున్నారు, ఎవరికి చెప్దాం అంటున్నారు, ఎవరికి చెప్పాల్సిన అవసరం ఉంది? అదొక్కటే నేను అడుగుతుండేది. దట్ ఈజ్ రాంగ్. వీటికి పరిష్కారం ఎవరు చూపాలంటారు ఫైనల్గా మీరు? ఎందుకు సార్, రేపు జానీ మాస్టర్ అనేవాడు బెయిల్ మీదనో దేని మీదో బయటకు వస్తే అతను డెఫినెట్గా వచ్చి ప్రెస్ మీట్ పెడతాడు కదా, అతను చెప్తాడు కదా, అతని వెర్షన్ అతను చెప్తాడు. ఇప్పుడు వన్ సైడ్ వెర్షనే కదా వింటున్నాం. మీ మద్దతు వరకు జానీ మాస్టర్కా విక్టిమ్కా? సార్ ఇండస్ట్రీకి సార్, ఓకే, సినిమా ఇండస్ట్రీకి నా మద్దతు సార్. తప్పు చేసిన వాడు శిక్షింపడాల్సిందే. అసలు లైంగిక వేధింపులు అనేవి లేవంటారా సినిమా పరిశ్రమలో? అంటే లైంగిక వేధింపులు ఉండవు సార్. సార్ అవతల వాళ్ళు ఇష్టపడకుండా పైకెక్కి రేపులు చేసేసిన ఇన్సిడెంట్లు ఏమైనా ఉన్నాయా? వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారనుకోండి, ఇండస్ట్రీ వాళ్ళకి మాకు సంబంధం ఏముందండి? సినిమా చేసే ప్రొడ్యూసర్కి సంబంధం ఏంటి? లేకపోతే డైరెక్ట్ చేసే డైరెక్టర్కి సంబంధం ఏంటి? యాక్ట్ చేసే హీరోకి సంబంధం ఏంటి? వాళ్ళిద్దరూ సినిమా ఇండస్ట్రీ వాళ్ళే అయ్యి ఉంటారు. ఫస్ట్ వాళ్ళిద్దరు అంగీకారం లేకుండా ఏదన్నా జరిగిందనుకో